సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నేనొక్కడనే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన కాలక్రమంలో కల్ట్ హిట్ గా నిలిచింది. ఇందులో మహేష్ బాబు నిజమైన సంట్లు చేసినట్టు సుకుమార్ గతంలో వెల్లడించారు. ఈ తరాని మహేష్ సముద్రంలో చేంజింగ్ సీన్ లో లైఫ్ జాకెట్ లేకుండానే నటించారని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినా బాధ ఇప్పటికీ వెంటాడుతోందని సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 వెర్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఎమోషనల్ వెర్షన్ తీసుకున్నామని, దాంతో కథ సరిగ్గా అర్థం కాక ఫలితం తేడా కొట్టేసిందన్నారు. ఇటు యూత్ అటు మహిళా ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చిన్నతనంలోనే నటనతో మెప్పించిన మహేష్ కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు లెక్కల్ మాస్టర్ గా జీవితం ప్రారంభించి ఆర్య చిత్రంతో డైరెక్టర్ గా మారిన సుకుమార్ పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లిపోయారు. వీరిద్దరికి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నేనొక్కడినే. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన టెక్నికల్ గా మంచి మార్కులే కొట్టేసింది. కలేజా చిత్రంలాగే థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు పట్టించుకొని మహేష్ ఫ్యాన్స్ కూడా ఆ తర్వాత మంచి చిత్రం అంటూ నెత్తిన పెట్టుకున్నారు. తన కెరీర్ లో బెస్ట్ చిత్రంగా మహేష్ దీన్ని చెప్పగా, ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తాను నిలబెట్టుకోలేకపోయానని సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. మళ్ళీ ఎప్పటికైనా మహేష్ కి ఆయన రేంజ్ హిట్ ఇస్తానని చెప్పారు ఆయన. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు రియల్ స్టంట్స్ చేశారంట. ఈ సినిమా విషయానికి వస్తే సుకుమార్ ఓ సందర్భంలో ఓ మాట చెప్పారు. మహేష్ బాబు విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకొని బోట్ లో సముద్రంలోకి వెళ్లే సీన్ లో ఆర్టిస్టులందరూ ప్రొఫెషనల్ గా స్విమ్మర్లు కాగా, మహేష్ బాబుకు మాత్రం ఈత రాదట. అయితే మిగతా వారందరూ లైఫ్ జాకెట్లు వేసుకుని నటిస్తే మహేష్ మాత్రం అవేవి వేసుకోకుండా నటించారట. ఓ ప్రొఫెషనల్ డ్రైవర్ లా బోటు కూడా నడిపారట. మహేష్ బాబు సాహసం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారట. బ్లాక్ బస్టర్ సాధించాల్సిన సినిమా ఫ్లాప్ అయిందని బాధ తనెప్పుడు వెంటాడుతూ ఉంటుందని సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.